పెద్ద బాబు పడుకునేటప్పటికి 2 అయ్యింది. తర్వాత చిన్న బాబు అప్పుడప్పుడు లేపుతూనే ఉన్నాడు పాల కోసం. ఇంకా నిద్రే లేదు. అయినా కానీ మార్నింగ్ లేచి బాక్స్ పెట్టాను. అన్ని కూరల కన్నా తొందరగా అయిపోయే కూర ఏదైనా ఉందంటే అది వంకాయ. అందుకనే వంకాయ టమాటా కూర కట్టేశాను. ఇంత కష్టపడి ఎందుకు వంట చేస్తాం, బాక్స్ చేస్తామంటే బయట ఫుడ్ తినలేరేమో అని చెప్పేసి. అలానే ఎలాగా వండుకోవాల్సిందే కదా, అదే కొంచెం తొందరగా లేసేస్తే హస్బెండ్ కూడా తింటారు కదా అని ఒక ఉద్దేశంతో. హౌస్ వైఫ్ అసలు ఏమీ చేయదనుకుంటారు, కానీ ఇంట్లో ఉన్న అన్ని పనులు తనే చేసుకుంటుంది. అందరికీ రెస్ట్ ఉంటుంది, కానీ హౌస్ వైఫ్కి మాత్రం రెస్ట్ ఉండదు. అమ్మ జాబు అసలు రెస్టే లేని జాబు. అండ్ మార్నింగ్ లేచి బాక్స్ కట్టా కదా, ఆ తర్వాత కాసేపు పడుకుందాము హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిపోయాక అనుకుంటే అప్పుడు చిన్నబాబు లేచాడు. ఇంకా చూడు నా సంగతి. అట్లా ఇప్పటి వరకు ఉన్నాను. ఇప్పుడు ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను. ఈరోజు తీసిన వీడియోని ఈరోజే పోస్ట్ చేస్తున్నాను వాయిస్ ఎవరిచ్చి. మనకి చాలా చాలా కష్టాలు ఉంటాయి, కానీ ఆ కష్టాలని ఎదుర్కోవడానికి ధైర్యం దేవుడే ఇస్తాడు. అలాగే మన చుట్టూ ఉండే మనుషులు కూడా మనకు సపోర్టివ్గా ఉంటే దేన్నైనా మనం సాధించవచ్చు. అండ్ మెయిన్గా మన భర్త మనకు సపోర్ట్గా ఉంటే ఇంకా ఇంకా హ్యాపీగా ఉంటుంది. ఎంత కష్టం వచ్చినా భార్య భర్తలు ఒక్కసారి హగ్ చేసుకొని ఆ కష్టాన్ని పంచుకుంటే ఇంకెంతో ఈజీగా ఉంటుంది. జస్ట్ నాకు అనిపించింది ఏదో చెప్తున్నాను. అండ్ నేను ఈ మధ్య చేస్తున్న బాక్సెస్ని వీడియో తీసి పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. దిస్ ఈస్ ద ఫస్ట్ వీడియో ఆఫ్ ద లంచ్ బాక్స్. ఎలా ఉంది అనేది చెప్పండి. అండ్ లంచ్ బాక్స్ అనేది ప్లాస్టిక్ బాక్సెస్లో తినద్దు, ఇట్లా గ్లాసెస్లో కానీ లేదంటే ఐరన్ బాక్సెస్లో తినండి, అది హెల్త్కి మంచిది. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్. హ్యావ్ ఎ నైస్ డే.